హాయ్, నేను మీ రమేష్ని, శ్రీనివాస సైకిల్ షాప్. సైకిల్ చూసారా ఎట్లుందో? సూపర్ ఉంటుంది. సైకిల్ డిజైన్ చూడండి ఒకసారి. సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్యాట్ టైర్, రిమ్ డిజైనింగ్ ఉంటుంది, ఫ్రంట్ డిస్క్ వస్తుంది, ఫ్రంట్ సస్పెన్షన్ వస్తుంది. మీ పిల్లలకే తీసుకోవాలని ఉందా? మన దగ్గర అవైలబుల్గానే ఉంది. ఎంత అంటారా? రేట్ చెప్తే భయపడతారేమో. కొనాలనుకున్నప్పుడు కొనాలి, కానీ రేటు అంత వేలే ఉండవండి, తక్కువగానే ఉంటాయి. కాకపోతే మంచిదా చెడ్డదా రెండు రకాలు ఉంటాయి. మంచిది తీసుకుంటే 2 years ఎక్స్ట్రా ఉంటుంది, అదే తక్కువలో తీసుకుంటే 1 yearలోనే పోతుంది. రేట్ ఎక్కువ అని ఆలోచన ఎప్పుడు చేయకూడదండి పిల్లల విషయాల్లో. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఏదన్నా సపోజ్ మీరే ఉన్నారు, సైకిల్ తొక్కాలంటే ఇవాళ తొక్కే పరిస్థితి కాదు ఎవరికి. పిల్లల విషయం తొక్కోవాలి అంటే ఉండే కొద్ది జనరేషన్ మారిపోయింది అనుకోండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా సైకిల్ దే ఉంది అని అనుకుంటున్నారు, కానీ సైకిల్ తొక్కితేనే ఆరోగ్యం కదండి. బండి తొక్కితే ఏమొస్తుందండి? పొట్టలు పెంచుకోవడం తప్పితే, బొచ్చలు పెంచుకోవడం తప్పితే. బుల్లెట్ కొన్నా ఎన్ని రోజులు తోలుతామండి? సంవత్సరం తోలుతావా, 2 సంవత్సరాలు తోలుతావా? తర్వాత నడవాల్సిందేగా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు డాక్టర్? బాబు నువ్వు సైకిల్ తొక్కు బాబు అంటారు. అంటే ఆరోగ్యం బాగా ఇబ్బంది పడేదాకా నువ్వు చేసుకోవాల్సిందే కాదు. నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసుకుంటారండి మీరు? ఆలోచన చేయండి. సైకిల్ తొక్కండి. నేను నా బిజినెస్ ప్రమోషన్ కోసం నేను చెప్పట్లేదు, ఎందుకంటే నా బిజినెస్ కావాలి, ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ. ఎవరేమన్నా అనుకోండి, ఐ డోంట్ కేర్. నాకేం పట్టించుకోను. కొంతమంది అంటారు నీకెందుకురా ఈ చెప్పుకోవడం అని చెప్పి. నాకేమి ఎందుకురా అంటే చెప్పాల్సిన బాధ్యత చెప్తాను, వ్యాపారం చేసుకుని నా బాధ్యత చేసుకుంటాను, తప్పేముంది?